జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అక్టోబర్, అక్టోబర్. ఏంది అట్లా చూస్తుండ్రు? అక్టోబర్ కాడ ఆగిపోయినానా? అక్టోబర్ గురించే కదా మరి ఈ వార్త. అన్ని నెలల లెక్క కాదు, మస్తు స్పెషల్ ఉంది. ఏముంది, బతుకమ్మ పండగ వచ్చింది, దసరా పండగ ఉంది, అంతే కదా అని మీరు అనుకుంటున్నారు కదా. ఆ మాత్రం మాకు తెలియదా? ఎట్లాగో రేపు మీరు క్యాలెండర్ తిరిగేస్తే తెలుస్తుంది. ఆ లోపల ఈ స్పెషల్ ఏందో మేమే చెప్తున్నాం. పుష్కరాలు 12 ఏండ్ల కోపారస్తే ఇసొంటి అక్టోబర్ నెల 863 ఏండ్లకు మళ్ళొచ్చింది. ఒట్టిగచ్చుడే కాదు, 6 పండగలను 12 సెలవులను తోలుకొచ్చింది. ఆల్రెడీ బతుకమ్మ పండగ నడుస్తున్నది కదా. 11వ తారీఖు నాడు దసరా, 12 తారీఖు నాడు పీర్ల పండగ, 30 తారీఖు నాడు దీవిలే, నడిమిట్ల నవరాత్రులు, అమాస పున్నాలు ఉండనే ఉన్నాయి. మళ్ళా 5 ఐతారాలు, 5 సోమారాలు, 5 శనారాలు వస్తున్నాయి ఈ నెలలా. బడి పొరగాళ్ళకైతే సెలవులే సెలవులు. ఈ 12 రోజులు తినుకుంటా ఆడుకుంటా పాడుకుంటున్నోళ్ళు అంత జల్లిన మళ్ళా బడికి పోనేవారు. 3 రోజులు డుమ్మా కొడితే మళ్ళా 17వ తారీఖు నాడు బడి ముఖం చూడొచ్చు. 10 రోజులు కాగానే మళ్ళా దివిల పండగ రానే వచ్చే. అవ్వో 2-3 రోజులు అంటే సగం నెల కూడా చక్కగా బడికేవారు. ఇక సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్లకు 5 శనారాలు, 5 ఐతారాలు కలిపి 10 సెలవులు. మళ్ళా దసరా దీవులకు ఇంకో 2-3 రోజులు. ఇక వీళ్ళు కూడా సగం నెలనే పనిచేస్తారు. సర్కార్ కొలువులు చేసేటోళ్ళకు కూడా మంచిగానే ఉన్నాయి సెలవులు. ఇక ఇట్లా అక్టోబర్ నెల మొత్తం పండగలు పబ్బాలతోని ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. అయ్యో, పుసుక్కున గీ సెలవుల ముచ్చట మా సత్తిగానికి తెలిసినంటే నేను కూడా 10 రోజులే పని చేస్తా అని పల్లె ఎలుగు బస్ ఎక్కినా ఎక్కుతాడు.